నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. 15 ఆగస్టులోపు రుణమాఫీ కంప్లీట్ అవుతుందా? కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజమెంత? మేడిగడ్డ కుంకడం వెనుక నిజంగానే కుట్ర జరిగిందా? కేటీఆర్ కుట్ర ఆరోపణలకు కాంగ్రెస్ కౌంటర్ ఏంటి? వీటితో పాటు మరిన్ని విషయాలపై మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్కారం. సో ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, అలాగే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. సో ఈ నంబర్స్కి కాల్ చేయండి, నేరుగా మీరు వెంకటస్వామి గారితో మాట్లాడచ్చు. సో సార్, బీఆర్ఎస్ పాలనలో విధానపరమైన లోపాలు జరిగాయని చెప్పడం సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. వీటిలో నిజం ఎంత? నిజంగానే లోపాలు జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి అంటారు? అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పినారు కొన్ని అంశాలు. సో విద్యుత్తుకు సంబంధించినటువంటి మీటర్ల విషయంలో అంటే దాన్ని సమర్థించుకోవడానికి హరీష్ ఇచ్చినటువంటి వివరణ ఏదైతుందో మేము మోటార్లకు బిగించమన్నాము, కానీ ఒక పక్కన వారే చెప్తున్నారు పాతవాడి స్థానంలో మేము స్మార్ట్ మీటర్స్ బిగించడానికి ఒప్పుకున్నాము, ఒప్పందం. సో ఇట్లాంటి అంటే ముందు బయటికి ఒక మాట, లోపలికి ఒక మాటగా కొన్ని అంశాలు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ ఆలోచన ఏంటో, ఆ సమయంలో కేంద్రం నుంచి ఉన్న ఒత్తిడి ఏంటో, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఈ కారణంగా కొన్ని తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ నష్టం జరిగేటువంటి కొన్నిట్లలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. సో ఇప్పుడు కాదు అని అంటున్నారు. అన్ని బయట పెట్టడానికి అసెంబ్లీ సాక్షిగానే మేము ఆధారంతోటే మేము బయట పెడుతున్నాం. దానికి ఏదో మసికి పూసి మారడిగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు మేడిగడ్డ విషయం వచ్చింది అనుకోండి, దాంట్లో కుట్ర జరిగింది అని చెప్పడానికి ఏం కుట్ర చేస్తారు? అక్కడేమన్నా అంటే ఇప్పుడు దాన్ని కూల్చడానికి ప్రయత్నం జరిగితే ఏదో బాంబింగో లేకపోతే ఏదో ఇది అసాంఘిక శక్తి కార్యక్రమాలు ఏమైనా జరిగితే మనం దాన్ని ఒక కుట్ర అనొచ్చు. అది మీరు అందరం, అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అది కుంగిన తర్వాత మీడియా వాళ్ళు తీసుకుపోయి ఫోటోలు చూపించి దాన్ని వీడియోలు చూపిస్తేనే మనకు తెలిసింది కదా మిగతా ప్రపంచానికి అంతా. సో దాంట్లో కుట్ర జరిగేది ఏముంటుంది? అది కుంగింది వాస్తవము, దానికి సాంకేతిక కారణాలు ఉన్నాయనేటువంటి విషయము ఎన్డీఎస్సీ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలే. అలాగే నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపాల కారణంగా మెయింటెనెన్స్లో వచ్చినటువంటి ఈ హరీబరీ అంటే హరీష్ రావు పేరును కాళేశ్వరరావు పేరుగా మార్చుకునే ప్రయత్నము, అది ఇంతకుముందు మాజీ గవర్నర్ గారు నరసింహనం ఈయన హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని చెప్పినాడు. ఎందుకు మీరు అంత తొందర చేయాల్సి వచ్చింది? అంటే ఒక పెద్ద నిర్మాణం జరుగుతున్నప్పుడు దానికి సాంకేతికంగా ఎంతైతే సమయం ఇవ్వాలో, ఇప్పుడు ఒక స్లాబ్ వేస్తాం, ఆ స్లాబ్ వేసిన తర్వాత ఎన్ని రోజులు దానికి వాటర్ కొట్టాలి, ఇదంతా ఉంటుంది కదండి. నీకు 6 నెలల్లో కట్టాల్సినటువంటి స్ట్రక్చర్ను 3 నెలలనే కడతానంటే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అది వెంటనే కనిపించకపోయినా తర్వాత వస్తాయి. అదే జరిగింది వాళ్ళు చేసినటువంటి. అంటే మేము రికార్డు సమయంలో పూర్తి చేస్తాము అనేటువంటిది. నో డౌట్ యుద్ధ ప్రాతిపదికన పనిచేసి సైంటిఫిక్గా అప్రోచ్ చేసినప్పుడు, యుద్ధ ప్రాతిపదికన మీరు చేసినప్పుడు మీకు పేరు వస్తుంది ఎవరికైనా. అది చేయాలనే ఆలోచన కూడా మంచిదే, ఎందుకంటే అది సమాజానికి ఉపయోగపడేటువంటిది. కానీ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాము, తొందరగా పూర్తి చేయాలని చెప్పి తొందరగా ఎగ్జామ్ పూర్తి చేయాలని 4 క్వశ్చన్స్ వదిలిపెట్టి వచ్చినట్టు ఉంటుంది స్టూడెంట్. ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. ఇలా కేసీఆర్ అదే జరిగింది. కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ విషయంలో జరిగింది అదే. తొందరగా పూర్తి చేసినామని ప్రపంచానికి మహా గొప్పదని చెప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో సాంకేతికమైనటువంటి లోపాలను వాళ్ళు గమనించలేదు. అది ఇలా కుంగుపాటుకు దారితీసింది. దానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని అంటే వాట్ నాన్ సెన్స్ దే ఆర్ టాకింగ్ అస్. అది చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు, ఎందుకంటే మొత్తం సమాజం అంతా తెల్లబోయింది. అరే ఇంత గొప్పగా అనుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది రావడం జరిగింది. ఎవరం కూడా, నేను ఇవాళ ఈ వేదిక మీద కూర్చొని కూడా నేను చెప్తున్నాను, అది ప్రజాధనం. దానివల్ల ఏమన్నా అది కుంగిపోయినా కూలిపోయినా నష్టపోయేది తెలంగాణ సమాజం. సో తెలంగాణ సమాజం నష్టపోవాలని తెలంగాణ బిడ్డడు ఎవడు కోరుకోడు. కోరుకుంటే అసలు తెలంగాణ బిడ్డడే కాదు.
తెలంగాణ వాడే కాదు, బయట కూడా కోరుకోడు. ఎందుకు కోరుకుంటారండి? సో సమాజానికి అది ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ను దాన్ని రిపేర్ చేసి దాన్ని నిలబెట్టేటువంటి సంపూర్ణ బాధ్యత మాది. మేము దాన్ని నిలబెడతాం. అది మీరు ఏం వాగినా, ఏం అవాకులు చెవాకులు పేరినా డెఫినెట్గా ఒక ప్రభుత్వంగా మేము ఉన్నాం కాబట్టి దాన్ని సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి లోపాలను సరిదిద్ది ప్రజలకు ఉపయోగపరంగా చేసేటువంటి సంపూర్ణ బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఎన్ని విమర్శలు చేసినా, మీరు దాన్ని ఏం అడ్వాంటేజ్ తీసుకున్నా, అరే కూలిపోతుంది కుంగిపోతుంది అన్నారు, ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది కదా అని అంటే, బాగు చేస్తే బాగా అవుతుంది కదా, బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం కదా. కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడడానికి. డెట్రాయిట్ నుండి కాల్ చేశారు మనోహర్ గారు. మనోహర్ గారు నమస్తే అండి. ఒక 2-3 పాయింట్స్ అండి. నమస్తే సార్. ఒక 2-3 పాయింట్స్. నమస్కారం. ఫస్ట్ ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టారండి కొన్ని. ఇక్కడ కామారెడ్డి కమాన్ దగ్గర, లేకపోతే హుస్నాబాద్ దగ్గర అలా కొన్ని నిరుపయోగంగా పడున్నాయి. అవి ఎప్పుడు పూర్ పబ్లిక్ అలాట్ చేస్తారు. మీరు వచ్చి 8 months అయింది. సెకండ్ ఏంటంటే మనకి హెల్త్ మినిస్టర్ ఎవరు, తర్వాత విద్యాశాఖ మంత్రి ఎవరు, వాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ అవుట్డేటెడ్, అండర్ స్టాఫ్ అండ్ నాన్ హైజీనిక్. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇంకొకటి ఏంటంటే మాకు అన్ని మంత్రుల దగ్గర ఒక మంత్లీ అప్డేట్స్. ఈ పొలిటికల్ క్రిటిసిజము, రాజకీయ విమర్శలు మాకు ఇంట్రెస్ట్ ఉండదండి. మాకేంటంటే కేవలం ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి, ఆయా శాఖల్లో తీసుకొస్తున్నటువంటి మార్పులు, ఆయా శాఖల్లో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది, అలా ఒక మంత్లీ అప్డేట్ ఎవ్రీ మినిస్టర్, ప్రతి మినిస్టర్ ఆయా శాఖల్లో ఆ మంత్రి ఏం చేస్తున్నాడు, ఆయా మంత్రి యొక్క శాఖల్లో ఫీల్డ్ యాక్టివిటీ ఏం జరిగింది, తనిఖీలు ఏం జరుగుతున్నాయి, అవినీతి పైన ఎలా ఉంది, ఇలా మాకు ఏంటంటే మినిస్టర్స్ అప్డేట్స్ కావాలండి. గవర్నమెంట్ లో మీ గవర్నమెంటే కాదు, ఐ వుడ్ రికమెండ్ దిస్ టు ఎనీ గవర్నమెంట్. ఏ మినిస్టర్ అయినా సరే ఈ రాజకీయ విమర్శలు వద్దు. ఈ డైలాగ్ వారు ఒకరినొకరు తిట్టుకోవటం మనోహర్ గారు. ఓకే సార్, అంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు. గవర్నమెంట్ ఏదున్నా, పార్టీ ఏదున్నా కూడా గవర్నమెంట్ అనేది ప్రజలకు ఉపయోగపడేగా ఉండాలా అనేటువంటిది మీ ఆలోచనను నేను స్వాగతిస్తున్నాను. మా ఉద్దేశం కూడా అదే అండి. మేము ఇలా ప్రజాపాలన అని, ప్రజాప్రభుత్వం అని ఎందుకు అంటున్నాం అంటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డాం మేము, ప్రజలు ఆశీర్వదిస్తే మేము సీట్లలో కూర్చున్నాం కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. దాన్ని మేము 100% పూర్తి చేయడానికి శాయశక్తిలా మా శక్తియుక్తులన్నీ ఉపయోగించి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైద్య మంత్రి ఎవరని అడుగుతున్నారు, దామోదర్ రాజనరసింహ, సీనియర్ పొలిటీషియన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ, వాజ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, దామోదర్ రాజనరసింహ. అదేవిధంగా విద్యాశాఖకు మంత్రి లేరని అంటున్నారు. ఇప్పుడు మంత్రి పర్టికులర్గా సపరేట్ ఉంటేనే మంత్రి కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఇలా విద్యాశాఖ ఉంది. విద్యాశాఖకు సంబంధించిన సమీక్ష మొన్ననే చేసినారు వారు. సో కాబట్టి విద్యాశాఖకు సంబంధించి మంత్రి ఉన్నట్టే, అది ముఖ్యమంత్రి చేతిలో ఉన్నా, వేరే మంత్రి చేతిలో ఉన్నా కూడా మంత్రి ఉన్నట్టే లెక్క. అదే రకంగా వైద్య మంత్రిగా ఉన్నటువంటి రాజరామసింహ గారికి ఒక రికార్డు ఉన్నదండి. లాస్ట్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన అద్భుతమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని మీద పూర్తి శ్రమ చేసినాడు. ప్రజాబ్రాహ్మణులకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టబద్ధం చేసిన రోజు దామోదర్ రాజనరసింహ అనేటువంటి వ్యక్తి ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని, అక్కడున్నటువంటి మేధావులు, అక్కడున్నటువంటి సామాజిక కార్యకర్తల యొక్క అభిప్రాయాలను సేకరించి 10 జిల్లాలు తిరిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడున్న తెలంగాణ 10 జిల్లాలు తిరిగి ఆయన సేకరణ చేసి దాన్ని ఒక యజ్ఞంలాగా చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చింది. దానివల్ల ఒక చట్టబద్ధత వచ్చింది ఎస్సీ ఎస్టీ ఈ నిధులకు సంబంధించి. అట్లాంటి ఒక అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ తెలంగాణ ఇలా రావడానికి సోనియా గాంధీ గారితో సహా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆ రోజు ఒప్పించి మెప్పించి తన వాగ్దాటితోటి తెలంగాణ ఈజ్ నీడెడ్,
తెలంగాణ 100% అవసరము, దానికి అవసరానికి ఎందుకు అవసరం అనేటువంటిది అవసరం లేదని కిరణ్ కుమార్ రెడ్డి, అవసరం ఉందని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి తన వాగ్దాటితోటి అద్భుతమైన కౌశల్యంతో తెలంగాణ ఇవ్వాల్సిందే అనేటువంటి దాన్ని సోనియా గాంధీ గారితో సహా అధిష్టానాన్ని ఒప్పించినటువంటి మంచి మేధావి వైద్య శాఖ మంత్రిగా ఇలా అన్న దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. కాబట్టి వారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవాళ చాలామంది వైద్య శాఖలో ట్రాన్స్ఫర్స్ అయినాయండి ఈ మధ్యన. ఈ ట్రాన్స్ఫర్స్లో చాలా రోజుల నుంచి పేరుకొని పోయి 20 ఏళ్ళ నుంచి ఒక దగ్గరే ఉన్నటువంటి వాళ్ళని కూడా వారు ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చినారు, గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు. సో వితౌట్ ఎనీ అంబిగ్యూటీ, వితౌట్ ఎనీ, అది ఎవరికి భయపడే మనస్తత్వం కాదు దామోదర్ రాజనరసింహ గారు, ఎవరికి తల వంచే మనస్తత్వం కాదు. సో అట్లాంటి ఈ వ్యక్తి వైద్యశాఖ మంత్రిగా ఉన్నారు. వైద్య శాఖలో ఇప్పుడు అంటే మేముండగాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేరుతోటి వరంగల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ స్థానంలో కొత్తపేటలో కావచ్చు, అట్లాగే మల్కాజ్గిరి ఏరియాలో కావచ్చు, ఈ 3 చోట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అదేవిధంగా గచ్చిపోలిలో ఒకటప్పుడు ఏది మన కరోనా ముందు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి దాన్ని కరోనా కోసం కన్వర్ట్ చేసింది జరిగింది. సో ఇవన్నిటిని కూడా మేము మొత్తం ఎక్విప్మెంటు, దాని యొక్క డాక్టర్స్ల అపాయింట్మెంటు, ఇప్పుడు మాకు వరంగల్ మెడికల్ కాలేజీలో ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక హాస్పిటల్ కూడా వచ్చిందండి. దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఎక్విప్మెంట్, చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వచ్చింది. ఇప్పుడు అక్కడ డెఫిసిటీ ఏంటంటే డాక్టర్స్. సో అంటే వరంగల్ నుంచి మేము అడిగినాం. సో దామోదర్ గారు స్పందించిన దానికి ఇమ్మీడియట్గా అక్కడ డాక్టర్స్ను అపాయింట్ చేస్తామని. సో డెఫినెట్గా మనోహర్ గారు ఆశించింది ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ను మేము గవర్నమెంట్ వెబ్సైట్లో పెడతాము. మీకు ఉన్నటువంటి డౌట్స్ను, మీకు ఉన్నటువంటి సమస్యలను మాకు సీఎంఓ కానీ లేకపోతే కన్సర్న్ మినిస్ట్రీ కానీ మీరు మాకు ఎన్లైట్ చేసి తెలియజేసినట్టుంటే దానికి తప్పనిసరిగా మా ప్రభుత్వం పక్షాన మేము స్పందన తెలియజేస్తాం. రైట్, నెక్స్ట్ టెక్సాస్ నుండి కాల్ ఉన్నారండి, జలగం సుధీర్ గారు వెయిట్ చేస్తున్నారు. సుధీర్ గారు. నమస్తే అన్న, నా జలగం సుధీర్, కోదాడ నియోజకవర్గం. ఒక విద్యావేత్తగా మీరు జేఏసీలో పనిచేసిన వ్యక్తిగా మీరంటే మాకు ఒక రెస్పెక్ట్ ఉంది. మీరు 2014లో నర్సంపేట నుంచి కంటెక్ట్ చేసినప్పుడు కూడా మేము సంతోషపడ్డాము. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. రావుస్ అకాడమీలో ఉజ్వల భవిష్యత్తున్న ఒక గురువు చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం. మనకి ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా చూస్తే కూడా ఇటు అమీర్పేట్లో ఐటీ సంస్థలు కానీ, అశోక్ నగర్ లో ఐఏఎస్, అశోక్ నగర్ మన ఇందిరాబాద్ దగ్గర ఇక్కడ కూడా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా కనీస వసతులు లేకుండా విద్యార్థులు కష్టపడుతున్నారు. రేపు పొద్దున ఇప్పుడు ఢిల్లీ లాగా అనుకోని సంఘటన జరిగితే మనం కూడా ఒక ఉజ్వల భవిష్యత్తున్న అనేక మంది విద్యార్థులని మనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఇటు అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, వాళ్ళకి విద్యార్థుల కంటే ఉజ్వల భవిష్యత్తున్న విద్యార్థుల కోసము అన్ని వసతులు కల్పించే విధంగా హాస్టల్స్ వాళ్ళతో కానీ అన్ని రకాలుగా వసతులు కల్పించడానికి జిహెచ్ఎంసీ ఇన్స్పెక్షన్ చేయడం కానీ, ప్రభుత్వ పరంగా సదుపాయాలు కల్పించడం కానీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే మనకి ఇప్పుడు ఢిల్లీ సంఘటన బాగా బాధాకరం, అదొకటి. రెండవ రిక్వెస్ట్ మీకు ఏంటంటే, విద్యావేత్త ఉన్నారు, జేఏసీలో పనిచేసింది కాబట్టి, తెలంగాణ నుంచి అమెరికాలో విదేశాల్లో ఉన్న అనేక మంది ప్రవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు కానీ ఫిర్యాదులు చేయడానికి ఒక అవకాశం ఉంది. సో ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి కానీ వెబ్సైట్ కానీ మా కోసం ఏర్పడిస్తే తెలుగు ప్రభుత్వం నేను కూడా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి యూస్ఫుల్ ఉంటుందన్న. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. డెఫినెట్గా ఈ ఢిల్లీ సంఘటన చాలా విషాదకరమైనటువంటిది. అసలు నేను వార్త విన్నప్పుడు నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఫీల్ అయ్యాను. అంటే సెల్లార్స్లో మనుషులను తోలి కూర్చోబెట్టి ఇస్తుంటే మరి అంటే అక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం, అది ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆయన ఇండియా గ్రూప్లో మెంబరే, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇట్ ఈస్ నాట్ సో. అంటే నేను అనుకోవడం అశోక్ నగర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో నేను ఆర్సీ రెడ్డికి సంబంధించిన హాస్టల్స్ చూసిన, తర్వాత ఇంకో 2-3 ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినవి చూసిన, అంత ఇబ్బందికరంగా అయితే లేవు.
బట్ అశోక్ నగర్ కూడా వారు అన్నట్టుగా కొంత లోతట్టు ప్రాంతమే. సో అట్లాంటి ప్రమాదం అంటే మనకు అదొక కనువిప్పు. డెఫినెట్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని విల్ బ్రింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అఫీషియల్స్, అట్లాగే అంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతున్నారో ఇక్కడ హైదరాబాద్ సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, వారి దృష్టికి నేను స్వయంగా తీసుకెళ్తాను. ఐ హ్యావ్ ఎ ఇంటిమేసీ విత్ పొన్నం ప్రభాకర్ అండ్ అఫ్ కోర్స్ అందరితో ఉన్నప్పటికీ వారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను అది తీసుకెళ్తాను. మీరు చెప్పినట్టుగా మీరు బయట నుంచి ఎవరైతే అప్పీల్స్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా పోర్టల్ ఏది ఎక్కడికి వాళ్ళ అప్పీల్స్ రావాలనే దానికి కూడా మేము ఒకసారి అంటే కన్సర్న్ అథారిటీస్కి ఎవరికైనా నేను మాట్లాడి మంత్రులతో మాట్లాడి డెఫినెట్గా దీన్ని మేము దృష్టికి తీసుకెళ్తాం. టీవీ9 ద్వారా వచ్చినటువంటి ఒక మంచి సజెషన్ డెఫినెట్గా విల్ బ్రింగ్ ఇన్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది సీఎం అండ్ ది కన్సర్న్ మినిస్టర్స్ అండి. 15 ఆగస్టు లోపు రుణమాఫీ కంప్లీట్ అవుతుందా? అంటే ఇప్పటి వరకు ఎంత లిమిట్ వరకు రుణమాఫీ కంప్లీట్ అయింది? అంటే ఇప్పుడు మొన్న 6,000 కోట్ల రూపాయల అదైతే మేము విడుదల చేసినాం. దీంట్లో మ్యాక్సిమం అంటే కొంచెం సన్నకారు చిన్నకారు రైతులు కొంతమంది కవర్ అయినారు. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే 1,50,000 ఉన్నవాళ్ళు 2 లక్షలు దాదాపుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకా కవర్ కాలేదు. అంటే వాళ్ళకి మేము ఇంకొక కండిషన్ కూడా పెట్టినాం. అంటే ఆల్రెడీ మీరు ఎవరైనా ఎక్సెస్ అయిందనుకో 2 లక్షల పైన ఎక్సెస్ ఉంది, ఆ ఎక్సెస్ను మేము కట్టమని అడిగినాం. దాంట్లో కూడా కొన్ని అప్పీల్స్ వచ్చినాయి, మేము కట్టుకుంటాము కానీ మీరు ఇచ్చేది ముందైతే మీరు ఇవ్వండి అని. సో దాని రిలాక్సేషన్ గురించి వేం నరేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ కూర్చుంటుంది అది. సో వాళ్ళు దాన్ని పరిశీలన చేస్తున్నారు. సో ఈ గ్రివెన్స్ సెల్ అని ఒకటి పెట్టినాం మేము ఈ రుణమాఫీకి సంబంధించి. ఆ గ్రివెన్స్ సెల్కు జిల్లా స్థాయిలో పెట్టినాం, హెల్ప్ డెస్క్ పెట్టినాం. ఈ హెల్ప్ డెస్క్లోకి మీరు విషయం తీసుకొచ్చినట్టుంటే ఆ ఇండివిజువల్స్కు ఎక్కడెక్కడ ఏమి ఇబ్బంది ఉందో ఎలిజిబిలిటీని బట్టి మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ను పర్టికులర్గా ఆ బ్యాంకర్స్తో మాట్లాడి సాల్వ్ చేయడానికి మా లోకల్ అధికారులు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఆ ప్రయత్నంలో ఉన్నారు, వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరైనా దాన్ని దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను టీవీ9 ద్వారా ప్రజానికాన్ని కూడా కోరుతున్నాము. బయట ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. సో రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు అది 6 అయితే టోటల్గా 31,000 కోట్ల పైచీలకు ఉన్నది. దానికి మేము ఇప్పుడు కేటాయించిన అమౌంట్ సరిపోతుంది. 26 మేము దీంట్లో పెట్టినాం, ఇప్పుడు బడ్జెట్లో పెట్టినాము. తర్వాత ఇప్పుడు 6 ఇచ్చినాం, అంటే 32 దాకా వచ్చేస్తుంది అది. సో దట్ విల్ బి అంటే మేము తీసినటువంటి ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారం అది సరిపోతుంది. చాలా ఎక్కువ ఉండి ఇంకొంతమంది ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కొంతమంది ఉండరు. ఇప్పుడు అంటే 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ లెక్కలోకి రావద్దు అనేది సమాజం అందరి యొక్క ఉద్దేశమే. దాన్ని మేము శిరసావిస్తున్నాం ప్రజాభిప్రాయాన్ని. డెఫినెట్గా పెద్ద పెద్ద భూస్వాములకు కాకుండా మల్లారెడ్డిలకు, ఎర్రబెల్లి దయాకర్ రావులకు అట్లాంటి వాళ్ళకి కాకుండా సన్నకారు చిన్నకారు రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకు నిజంగా 2 లక్షల వరకు ఉంటే 2 లక్షలు, లేదా 1,50,000 ఉంటే 1,50,000, 1,00,000 వరకు లక్ష. డెఫినెట్గా 15th ఆగస్ట్ లోపే ఇవి పూర్తి అయ్యేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆల్రెడీ బడ్జెట్ అలొకేషన్ అయ్యింది. ఆ పద్దుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నుంచి విడుదల జరిగితే డెఫినెట్గా 15th ఆగస్ట్ లోపు పూర్తి అవుతుంది అనేటువంటి నమ్మకం మాకుందండి. న్యూయార్క్ నుండి కాల్ ఉన్నారండి నరేంద్ర గారు. నమస్కారం అండి. ఇది గ్రీవెన్స్ సెల్ గురించి ఒక చిన్న సలహా అండి. ఏంటంటే ఇప్పుడు ఇది మన గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారండి, చాలా వరకు స్కూళ్ళలో ఒక టీచర్కి ఒకటే విద్యార్థి ఉన్నారండి. మనము దాదాపు 70,000 సాలరీ ఇస్తున్నాం పర్ మంత్ వాళ్ళకి. అండ్ మళ్ళీ మనం డిఎస్ఏ పోస్టింగ్లని అది ఇదని చేస్తున్నాం, కానీ కొంచెం దాని మీద కొంచెం శ్రద్ధ చూపెట్టాలని నా ఒక సలహా. బట్ ఇంకోటి గ్రీవెన్సెస్ కూడా ఈ మన ఈ ఆఫీసులో జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసులలో పోకుండా ఈ టీచర్లందరూ ఎట్లాగో ఖాళీగానే ఉన్నారండి. వాళ్ళకు ఒకటే స్టూడెంట్ ఉన్నారు. 10th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఒక టీచర్కి ఒకటే స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళు మామూలుగా ఖాళీగానే ఉంటారు. సో ఆ లోకల్ జిల్లా పరిషత్ స్కూళ్ళకు ఏదైనా స్కూళ్ళకి వెళ్ళేసేసి మీరు గ్రీవెన్స్ సబ్మిట్ చేయొచ్చన్నా కానీ ఈ టీచర్లకు హెల్ప్ చేస్తారు. మళ్ళీ వాళ్ళని కొత్తగా హైర్ చేసి వేరే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ టీచర్లకు జీతాలు ఇచ్చేది వీళ్ళు చేస్తే బాగుంటుందేమో అనేది ఒక సలహా అండి. దాని గురించి మీరు ఏమంటారో చెప్పండి. అంటే నేను విద్యా వ్యవస్థలో ఉన్న వ్యక్తినే, నాకు తెలుసు. కొన్ని స్కూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని స్కూల్స్లో 500
పైచిల్క్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర టీచర్స్ యొక్క డెఫిసిటీ ఉంది. టీచర్స్ లేరు అక్కడ, 2 ఉండాల్సిన సబ్జెక్ట్ సంబంధించి. మొన్న అదే గొడవ అయింది. కొన్ని స్కూల్స్లలో ఫిజికల్ సైన్స్ టీచర్గా సెలెక్ట్ అయిన వాళ్ళను మ్యాథ్స్ చెప్పమని అంటే వాళ్ళు కోర్టుకు పోయినారు. నేను ఫిజికల్ సైన్స్ చేసిన బిఎడ్లో నేను ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్ వాడు కంపల్సరీ మ్యాథమెటిక్స్ ఉంటుందండి. ఎంపీసీ వాళ్ళకే ఫిజికల్ సైన్స్ తీసుకునేటువంటి అవకాశం. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఇవి ఆప్షన్స్ ఏది మన బిఎడ్లో. సో ఈ ఆప్షన్స్ ఫిజికల్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ ఎంపీసీ చేసినటువంటి బీఎస్సీ ఎంపీసీ చేసిన వాడే ఫిజికల్. సో నువ్వు బీఎస్సీ ఎంపీసీ చేసి మ్యాథమెటిక్స్ టీచర్ నేను చేయను అని అంటే అక్కడ అవసరం ఉంది కాబట్టి చేయమన్నారు. ఒకవేళ మ్యాథ్స్ టీచరే ఉండేది ఉంటే నేను అడగరు కదా. సో ఇది డెఫినెట్గా వారు అన్నది కొన్ని చోట్ల 1-2 స్టూడెంట్స్ ఉండి, మొన్న మొగుళ్ళపల్లికి సంబంధించి మా మిత్రుడు ఆర్ఎన్ఆర్ అనే మిత్రుడు ఉన్నాడు, ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్. సో వారు మా స్కూల్లో 20 మంది అది విద్యార్థులు ఉన్నారు. అక్కడ దాదాపుగా ఆన్ రోల్ 20 మంది టీచర్స్ కూడా ఉన్నారు. సో అట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో వీటిని ఇమ్మీడియట్గా మేము డిఓస్కు తర్వాత డిఎస్సికి మేము దృష్టికి తీసుకొస్తున్నాం. అట్లా మా దృష్టిలో దాదాపుగా ఒక 70-80 స్కూల్స్లలో సంఖ్య చాలా తక్కువ ఉండి టీచర్స్ సఫిషియెంట్గా ఉన్నారు. ఈ టీచర్స్ను మేము ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడైతే ఎక్కువ స్ట్రెంత్ ఉంది, పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారు. ఇప్పుడు నా మిస్సెస్ పనిచేస్తుందండి ఒక స్కూల్లో, ఆ స్కూల్లో 500 స్ట్రెంత్ ఉంది. సో జెడ్పీ స్కూల్. సో అట్లాంటి స్కూల్ అయితే అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు మొన్న వచ్చిన సమస్య మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అనే సమస్య కూడా ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అక్కడ. సో వాళ్ళకు ముందైతే మేము ఈ టీచర్స్ను వేరే స్కూల్స్కు ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి మార్చే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఒకవేళ అంతలా ఎక్సెస్ ఉన్నట్టయితే ఉంటే అది స్కూల్లో మళ్ళీ వేరే అది పెట్టడం కాకుండా అవసరమైతే డిప్యూటేషన్లో వీ హ్యావ్ ద ఫెసిలిటీ, డిప్యూటేషన్లో మేము డిప్యూట్ చేయొచ్చు టు ది ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ ఆర్డీఓ ఆఫీస్కి డిప్యూట్ చేయొచ్చు. అట్లాంటి అవసరం పడ్డట్టు ఉంటే చేస్తాము. ఎనీహౌ మేము రిక్రూట్మెంట్ కూడా అంటే గ్రూప్ 4, గ్రూప్ 3 ఇవన్నీ రిక్రూట్మెంట్ తొందరలోనే అవుతాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు 90 డేస్లో మేము ఇంకొక 30,000 ఉద్యోగాల అపాయింట్మెంట్స్ ఇస్తామని. సో ఇవన్నీ జరిగినట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండదు. గ్రీవెన్సెల్కి సంబంధించి కూడా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం ఉన్నది అని అంటే గ్రీవెన్సెల్లో మనుషులు లేనట్టేది ఉంటే అంటే తాత్కాలికమైనటువంటి అపాయింట్మెంట్స్ కూడా చేసి, అంటే కలెక్టర్ల స్థాయిలో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టేది ఉంటే, ఆర్డీఓకి పర్మిషన్ ఇచ్చినట్టేది ఉంటే తాత్కాలిక ఉద్యోగులను టెంపరీగా అక్కడ డైలీ వైజ్ బేస్లో కూడా మనం అపాయింట్ చేసుకోవచ్చు. అట్లాంటి ఫెసిలిటీ చేసి గ్రీవెన్సెల్ ఇప్పుడైతే బాగా పనిచేస్తుందండి. ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది కూడా మేము సంపూర్ణంగా గ్రీవెన్సెల్ను యాక్టివేట్ చేస్తాం సార్. రైట్. అలాగే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడుకుందామండి. రంజాన్కు కోట్ల రూపాయల నిధులు ఇచ్చి బోనాలకు మాత్రం 5 లక్షలు మాత్రమే ఇచ్చారు అని బండి సంజయ్ చేసిన కామెంట్స్కి మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థం కాదు. బండి సంజయ్ నాకు ఎరుగుతుంది, నేను బాగా ఈజ్ మై జూనియర్. డ్యూరింగ్ ది ఏబీవీపీలో నేను పనిచేసిన, చాలా జూనియర్ నాకు. సో బండి సంజయ్ మాటలు ఎప్పుడు కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి దిశలో ఉంటాయి. దానికి మించి ఇంకా వేరే మాట్లాడడానికి ఉండడు. ఆయన అది తప్పి వేరే ఒకైనా సబ్జెక్ట్ మాట్లాడమనండి. ఆయన వాళ్ళ ఫాదర్ టీచరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిండని చెప్తాడు. సో దట్ ఈస్ హిస్ నాలెడ్జ్ అండ్ ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ అండ్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ మాస్టర్. సో ఆయన స్టేట్మెంట్స్ అన్నీ అట్లా ఉంటాయి కాబట్టి నేనైతే అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నేను అంటున్నాను. ఓకే. ఇక ఎందుకంటే ఎక్కువ డీప్కి పోతే ఏమవుతానంటే విమర్శ చేయాల్సి వస్తుంది. తమ్ముడు నా అండర్లో పెరిగినవాడు, నాతో పనిచేసినవాడు విద్యార్థి సంఘంలో, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ హిమ్. ఈజ్ అన్ ఎంపీ అండ్ ఈజ్ అ మినిస్టర్ నౌ అండ్ ఐ విల్ గివ్ ద డ్యూ రెస్పెక్ట్ టు హిస్ పొజిషన్. అండ్ ఆయన కొద్దిగా ఆయన వ్యక్తిగతంగా ఆయన స్టైల్ ఆఫ్ అదంతా కూడా ఒక వర్గానికే నేను ప్రతినిధిని అనుకున్నట్టుగా మాట్లాడతాడు. అది ఎన్నాళ్ళు నడుస్తుందో చూద్దాం, ఈ దేశం అందరికి సంబంధించింది, ఒక్క వర్గానికి సంబంధించింది కాదు. అది హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు. ఎవరైనా ముస్లిం అట్లా అనుకున్నా తప్పే, ఎవరైనా సిక్ అట్లా అనుకున్నా తప్పే, ఎవరైనా హిందూ అనుకున్నా అట్లా తప్పే. ఇప్పుడు హిందువులలో
రకరకాల వాళ్ళు ఉన్నారు, అందరం హిందువులమే అంటున్నాం. కానీ మళ్ళీ అక్కడ కూడా ఎంత డిస్క్రిమినేషన్, అప్పర్ క్యాస్ట్ ఎంత డామినేట్ చేస్తుంది, అండ్ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎంత అనగదొక్కబడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఈ మాట నేను చెప్తున్నానండి, పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి చెప్తున్నాను. బండి సంజయ్ కూడా తెలుసు అది, ఆ పదం మేము ఉపయోగించేది ఐవీపీలో, సామాజిక రుగ్మతలని. సో ఈ రుగ్మతల కారణంగా ఈ హిందుత్వం అనేటువంటిది, హిందూ భావజాలం అనేదానికి హిందువుల నుంచి పారిపోయే పరిస్థితి, హిందువుగా ఉన్నోడు క్రిస్టియన్గా, హిందువుగా ఉన్నోడు ఇంకో మతానికి మారిపోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? మన దగ్గర ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కారణంగానే వచ్చింది. ఆ డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్న వల్ల ఈ ఈ ఈ మిత్రుడుగా ఉన్నాడు. ఇవాళ అవకాశం వచ్చింది, హై స్థాయికి వచ్చిండు. కానీ ఆయన ఇక్కడి దాకా రాకంటే ముందు కరీంనగర్లో భారతీయ జనతా పార్టీలో, ఏబీపీలో, బీజేపీలో ఆయన ఎదుర్కొన్నటువంటి డిస్క్రిమినేషన్ ఆయన ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు, ఒక వర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడడం సమంజసంగా ఉండదు. గవర్నమెంట్ అన్న తర్వాత అన్ని వర్గాల వారికి ప్రతినిధే. మేము కాదు హిందువులం, ఈయన ఒక్కడేనా హిందువు? ఆయనకంటే కట్టరింది నా మొహం చూస్తే తెలుస్తుందా? లాస్ట్ క్వశ్చన్ అండి, ఒక 1 word ఆన్సర్తో మీరు ముగించినా సరిపోతుంది. సో జగ్గారెడ్డి ఇవాళ 10 ఏళ్లలో ఖచ్చితంగా నేను సీఎం అవుతాను అని చెప్పారు ఆయన, బోనాల సందర్భంగా ఆయన మాట్లాడారు. సో పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది దీని మీద, మీరేమనుకుంటున్నారు? అంటే పార్టీలో చర్చ దీని మీద ఏం జరగదండి, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన అభిలాష అది. నేను సీఎం కావాలనుకుంటున్నాను, ఒక ఆయన పిఎం కావాలనుకుంటే ఒక సీఎం కావాలనుకుంటాడు, తప్పేం లేదు. సో ఈ ప్రజాస్వామ్యంలో అభిలాష ఆశాభావం కాబట్టి మనం అనుకుంటాం. ఆయన ఇలా అమ్మవారి దగ్గర మొక్కున్నాడు కాబట్టి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుని నన్ను సీఎం చేయమని మొక్కున్నాడేమో, అమ్మవారు ఆశీర్వదించలేమో, 10 ఏళ్ళు ఆగు బిడ్డ అన్నదేమో, 10 ఏళ్ళలో అవుతానని చెప్పిండేమో. సో ఆయన ఎక్స్పెక్టేషన్ అది. నేను గతంలో రఘునందన్ రావు మాట్లాడుతూ ఒకసారి చెప్పినాడు ఆయన, నేను అంతిమంగా నేను సీఎం కావాలనుకుంటున్నా అని. అంటే నన్ను అడిగితే నేను కూడా ఏదో ఇది కావాలనుకుంటాను, మిమ్మల్ని అడిగితే మీరు కూడా కావాలనుకుంటారు. చిన్నపిల్లలను అడుగుతాను, నువ్వేమైతావు నాయన అని అడుగుతాం. నేను డాక్టర్ అవుతా, నేను లాయర్ అవుతా, లేకపోతే నేను ఇంజనీర్ అవుతా, ఇట్లా చెప్తుంటాం కదా. వాళ్ళ యొక్క అభిలాష అది. ఎవరండి అది నేను చెప్పలేను, నేను జోషిని కాదు. సో 10 సంవత్సరాల తర్వాత రాజువాడో రాకాసువాడో మనం ఉంటామో ఉండమో, అది 10 సంవత్సరాల తర్వాత. రాజకీయాలు ఇట్లా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి 10 సంవత్సరాల తర్వాత రాజకీయాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. సో ఆయనకు కోరిక ఉంది, ఆయన ఆ దిశగా ముందుకు పోతున్నాడు. దేవుడు ఆయనకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని మాత్రం ఒక మిత్రునిగా కోరుకుంటా. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. వారధికి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు సంతోషం. ఇది వాటి వారధి, చూస్తూనే ఉండండి TV9.